శ్లోకము 39 ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషత త్వదన్యః సంశయస్యాస్య చేత్తాన హ్యుపపద్యతే. కృష్ణ, ఈ సందేహాన్ని పూర్తిగా తొలగించగలిగే శక్తి మీకు తప్ప మరెవరికీ లేదు. ఇది నా భయం కాదు, ఇది ప్రతి సాధకుడి భయం. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టి మధ్యలో ఆగిపోయిన వాడి గతి ఏమిటి అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కావాలి. ఇది మనకు ఒక గొప్ప బోధ ఇస్తుంది. సందేహం రావడం తప్పు కాదు, సందేహంతోనే మార్గం వదిలేయడం తప్పు. అర్జునుడు చేసిన పని చూడండి. అనుమానం వచ్చింది, కాని దాన్ని దాచుకోలేదు, నేరుగా భగవంతుని వద్ద పెట్టాడు. అందుకే సరైన సమాధానం వచ్చింది. శ్లోకము 40 శ్రీభగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్శ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. అర్జున, మంచి మార్గంలో నడిచిన వాడికి ఈ లోకంలోనూ మరుసటి లోకంలోనూ ఎక్కడా నాశనం లేదు. ధర్మ మార్గంలో ఒక్క అడుగు వేసినవాడు కూడా ఎప్పటికీ దుర్గతికి పోడు. ఇది ఎంత గొప్ప ఆశ్వాసమో గమనించండి. ఈరోజు మనం భయపడతాం, ఇంత చేసినా సరిపోతుందా, మధ్యలో ఆగిపోతే ఏమవుతుంది? కృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు, మంచి పనికి నష్టం ఉండదు. భగవంతుని వైపు వేసిన ప్రతి అడుగు లెక్కలోనే ఉంటుంది. మీరు రోజూ కొద్దిసేపు ధ్యానం చేశారా? ఎవరికైనా సహాయం చేశారా? మీ కోరికలపై ఒక్కసారి గెలిచారా? అవి చిన్నవిగా అనిపించవచ్చు, కాని కృష్ణుడి దృష్టిలో అవి ఎప్పుడూ వృథా కావు. కళ్యాణ మార్గంలో చేసిన ప్రయత్నం మనల్ని కాపాడుతుంది. శ్లోకము 41 ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగ సాధన చేసి మధ్యలో ఆగిపోయినవాడు కూడా ముందుగా పుణ్యఫలాలను అనుభవిస్తాడు. తర్వాత శుద్ధమైన సంపన్నమైన కుటుంబంలో మళ్లీ జన్మిస్తాడు. ఇది ఏం చెబుతోంది? ఈ లోకంలో మంచి వాతావరణం, మంచి విలువలు, ఆధ్యాత్మిక ఆలోచనలు ఉన్న చోట పుట్టడం యాదృచ్ఛికం కాదు. అది